తో పాటు స్వాస్యమును మాకు దయచేయుమనిరి. స్వాస్యమును మాకు దయచేయుమనిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా ఉన్నతుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో మీ సముఖంలో చేరి కూడి మిమ్మల్ని స్తుతించటానికి సహాయం చేశారు, మిమ్మల్ని ఆరాధించటానికి కృప చూపించారు. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. చదవబడిన వాక్యం మీది, నిలవబడిన కూర్చున్న మాలో ఉన్న ఊపిరి మీదయ్యున్నదయ్యా. మదంటూ ఏదీ లేదు, కేవలం మీ కృప చొప్పునే మేము ఈ స్థితిలో ఉన్నాం. కనుక మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మానవులమైన మమ్మను మీ కృపలో బలపరచమని వేడుకొనుచున్నాం. నీ ప్రజలకు అవసరమైన మాటలు వివరంగా వివరించడానికి కృప చూపి అభిషేకించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కొంతమంది ఆడపిల్లలంట వచ్చి దేవుని సన్నిధానములోనికి చేరి వాళ్ళు అడిగే మనవేది, వాళ్ళు కోరుకునే కోరికేది, వాళ్ళు దేవుని ఎదుట పెద్దలకి యాజకునికి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుచున్న ముఖ్యమైన డిమాండ్ ఏది అని అంటే, ఆ 4వ వచనంలో అంటున్నాడు, మా తండ్రి యొక్క ఆస్తిలో స్వాస్యములో మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యమును మాకు కూడా దయచేయమంటున్నారంట. మా తండ్రి ఆ సహోదరులకి ఎట్లాగునైతే మీరు స్వాస్యం ఇస్తున్నారో ఆ స్వాస్యాన్ని మాకు కూడా దయచేయండి. అంటే ఆడపిల్లలే, మొత్తం 5 ఆడపిల్లలు. ఒక తండ్రికి 5 ఆడపిల్లలు. 5 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు, కన్యకలే. ఈ కన్యకలాట దేవుని సన్నిధిలో వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ వంశం పేరు రూపుమాపిపోయే పరిస్థితులలో ఎంత చక్కగా నిలబెడుతున్నారో తెలుసా? వాళ్ళు వచ్చి దేవుని ఎదుట దేవుని శాసనాన్ని, దేవుని చట్టాన్ని మార్చారండి, దేవుని మనసును మార్చారండి. కేవలం చెప్పుకోవటానికి ఆడపిల్లలే కానీ ఆడపిల్లలు కూడా దేవుని మనసును మార్చిన చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఈరోజు కూర్చున్న మనలో అనేక మంది ఎక్కువ ఆడపిల్లలు ప్రార్థనలకు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అంటారు, ఏముందిలేండి ఆ సంఘంలో అంతా ఆడవాళ్ళేగా, ఏ చేయాలన్నా మగాళ్ళం మేము ఉండాలండి అని అంటారు. ఓహో, ఏం కాదు. దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేసింది. ఎస్తేరమ్మ ఒక ఆడపిల్లే, కానీ దేవుడు ఏం చేశాడు? ఆ జాతి మొత్తానికి ఆమె ద్వారా రక్షణ కలుగు చేశాడు. రూతమ్మ ఒక ఆడపిల్లే, కానీ ఆమెను ఆశీర్వదించబడిన ఆ బెత్లెహేములోనికి తెచ్చి లోకానికి రక్షకునిగా ఉన్న యేసునకు జననం ఇచ్చిన వంశావళిలో ఆమె పేరు చేర్చాడు. అలాగనే దెబోరా ఒక ఆడపిల్లే, కానీ ఆమె ద్వారా జాతికి రక్షణనిచ్చాడు. అలాగనే యెఫ్తా కుమార్తె కన్యకే, ఆమె ద్వారా ఎప్పటికీ ప్రసిద్ధిగాంచిన పేరు ఆమెకి ఉన్నది. ఈ రీతిగా బైబిల్ చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే పేరు ఆడపిల్లలే కానీ ఘనమైన కార్యాలు చేసిన పరిస్థితులు మనకి తారసపడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా సంఘటన ఏంటనంటే, మా తండ్రి ఆస్తిలో మా స్వాస్యం మాకు ఇవ్వండి. స్వాస్యం కొరకు పోరాడుతున్నారు, స్వాస్యం కొరకు దేవుని ఎదుటికి వచ్చారు, స్వాస్యం కొరకు పెద్దల ఎదుటికి వచ్చారు. స్వాస్యం సంపాదించుకొని తండ్రి పేరు నిలబెట్టాలి, తండ్రి పేరు మాసిపోకూడదు అనుకొని ఏం చేస్తున్నారని అంటే, దేవుని ఎదుటికి, దేవుని సేవకుని ఎదుటికి, పెద్దల ఎదుటికి వచ్చి నిలవబడి సంగతి వివరంగా చెప్తున్నారంట, వివరంగా చెప్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, వాళ్ళేం భౌతికమైన భూస్వాస్యం కొరకు అడుగుతున్నారు. మనకి స్వాస్యం ఒకటి ఉన్నది. ఆ స్వాస్యం ఏదో తెలుసా? ఒక్కసారి ఈ మాట చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలసీ సంఘానికి వ్రాస్తున్న ఉత్తరము 1వ అధ్యాయము 12వ మాట చదువుకుందాం అమ్మ. 12వ మాట. అంచేత ఈ సంగతి వినిన నాట నుండి మానక సంపూర్ణ జ్ఞానమును జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు
అది ఇవన్నీ ఎందుకు చెప్పాడనంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని. అది సంగతి. అంటే ఇప్పుడు మనం దేనికోసం ప్రాకులాడాలి? అక్కడున్న ఆడపిల్లలు వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టాలని స్వాస్యం కొరకు వాళ్ళు దేవుని ఎదుటికి వచ్చారు, సేవకుని ఎదుటికి వచ్చారు, పెద్దలు ఎదుటికి వచ్చారు. ఇప్పుడు మనం ఏ స్వాస్యం కొరకు పోరాడాలి అని అంటే, తేజోవాసుల స్వాస్యమైన ఆ పరలోక రాజ్యం కొరకు, దేదీపమానమైన వెలుగుతో ఉన్న దేవుని రాజ్యం కొరకు. అది మనకు స్వాస్యం. రక్షణ పొందిన మనకు స్వాస్యమేది? ఓ తండ్రికి బిడ్డలు పుడితే, అరే ఇది నీకు స్వాస్యం రా, నేను పోయిన తర్వాత నీకేరా ఇదంతా అని చెబుతాం. మరి మన తండ్రి మనకిచ్చే స్వాస్యం ఏదనంటే పరలోకాన్ని స్వాస్యంగా సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆ స్వాస్యాన్ని పొందుకోవాలి. ఆ స్వాస్యాన్ని పొందుకోవటానికి మనం ఏం చేయాలి అని అంటే, దేవుని ఎదుట ఇదిగో ఈ ఆడపిల్లలు చేసిన కొన్ని పనులు మనం కూడా చేయాలి. ఇక్కడ సందర్భం ఏంటనంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో నుంచి బయటకు వచ్చారు. అరణ్య యాత్రలో దాదాపుగా 40 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 40 ఏళ్లలో కొంతమంది చనిపోయారు, కొంతమంది పుట్టారు. అరణ్య యాత్ర దాటిన తర్వాత వాగ్దాన భూమిలోనికి వచ్చాక, వాగ్దాన భూమిలో పంపకాలు పంచేటప్పుడు వాళ్ళందరికీ పంపకాలు పంచుతున్నారు. కానీ ఉన్న నియమం ఏంటనంటే, మగపిల్లలకు మాత్రమే పంపకాలు పంచాలి. మగపిల్లల మినహా ఆడపిల్లకి ఆ స్వాస్యంలో లేదన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంపకాలు పంచుతా ఉన్నారు. ఈయన యోసేపు వంశానికి చెందినోడు, యోసేపు మనవడు, యోసేపు బిడ్డలు ఆ మనషే తర్వాత మాకీరు, వీళ్ళకి సంబంధించిన వంశం, ఆశీర్వదించబడిన కుటుంబమే, గుర్తింపు కలిగిన కుటుంబమే. కానీ వచ్చిన తర్వాత దారిలో వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇప్పుడు ఈయనకు పుట్టినోళ్ళు 5 ఆడపిల్లలు. తండ్రి లేడు, వీళ్ళకి తల్లి లేదు. పోనీ మగపిల్లలు ఎవరన్నా ఉన్నారా? తోడ పుట్టినోళ్ళు తమ్ముడు కానీ అన్న కానీ అని అంటే వాళ్ళు కూడా లేరట. లేకపోయేసరికి ఇప్పుడు ఆ భూభాగాన్ని పంచుతూ ఉన్నప్పుడు అందరు కోటాలు వేసి పంచుతున్నారట. పంచుతా ఉంటే మరి ఆడపిల్లలు మా సంగతి ఏంటి అని అన్నారు. అమ్మాయి మీ తోడబుట్టినోళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా మగపిల్లోడు ఉంటే మీకు కూడా వచ్చేది కానంటే, అంటే ఇప్పుడు మాకు మగపిల్లలు లేకపోవటం ద్వారా, మా తోడబుట్టిన అన్నో తమ్ముడో లేకపోవటం ద్వారా మా నాన్న పేరు మాసిపోవాలా? అంటే మీరిచ్చే స్థలం నాకు ముఖ్యం కాదు, మీరిచ్చే ఆ స్వాస్యం నాకు ముఖ్యం కాదు, కానీ మా నాన్న పేరు వంశములో నుండి మాసిపోవటానికి వీలు లేదు. మరి దేవుడు ఎటు చెప్పాడుగమ్మా, మగపిల్లలకే ఇవ్వాలి, మరి మీకు మగపిల్లలు లేరుగా మీ తోడబుట్టినోళ్ళు అంటే, కాదు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 5 ఆడపిల్లలు, 5లో పెద్దమ్మ పేరు మహల అనే మాటకు అర్థం ఏంటనంటే వ్యాధి అని అర్థం. పేరైతే వ్యాధికి సంబంధించిందే కానీ ఆమె చేసిన పని మాత్రం ఆరోగ్యదాయకమైన పని. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కొంతమంది పేర్లు ఆరోగ్యంగా ఉంటాయి కానీ వాళ్ళ తీరుతెన్నులు అనారోగ్యంగా ఉంటాయి. ఒకసారట యుద్ధం మోపుగా జరుగుతుంటే ఆ సైనికుల్లో ఒకడు ఆ యుద్ధ భూమిలో నుంచి పారిపోతున్నాడంట. పారిపోయేవాడిని అక్కడున్న కొంతమంది ముఖ్యమైన వాళ్ళు పట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసా? చక్రవర్తి ఎదుటికి తీసుకొచ్చారంట. చక్రవర్తి దేదుడు తీసుకొచ్చి తలుపు తట్టగానే రాజుగారు బయటకు వచ్చారు. అరే యుద్ధం జరుగుతుంటే మీరేంటి ఇక్కడికి వచ్చారు, మీ ముగ్గురేంట్రా ఇక్కడ నిలబడ్డారనంటే, రాజా ఈడు నీ ఉప్పు కారం తిని నీ పంచనీడలో ఉండి మిలిటరీలో ప్రాణాలైనా అర్పిస్తా కానీ ఎనుదిరగా నన్ను వాగ్దానం చేసిన వీడు యుద్ధ భూమిలో యుద్ధం మోపుగా జరుగుతుంటే అలాగున పారిపోతున్నాడయ్యా, వీడిని పట్టుకొని వచ్చామయ్యా అన్నారంట. సరే అండి, బోన్లో నిలవబెట్టారు. రాజు చక్రవర్తి సింహాసనం మీద నుంచి అడుగుతున్నాడంట, ఎరా వాళ్ళు చెప్పింది నిజమేనా అన్నానంటే ధైర్యంగా అన్నాడంట, నిజమే బాబు అన్నాడంట. అరే ఎందుకు పారిపోతున్నావు? ప్రాణభీతి చేత పారిపోతున్నానయ్యా, భయం వేసిందయ్యా అన్నాడంట. సరే ఇంతకు నీ పేరేంటిరా అన్నాడంట. తలదించుకున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, రే నీ పేరేంటి అని అన్నాడంట. అంటే మళ్ళీ భయంతో తలదించుకున్నాడంట. అప్పుడు అడుగుతున్నాడంట రాజుగారు, ఎరా ఎప్పటి వరకు ఈ విషయాలన్నీ ధైర్యంగా చెప్పావు, ఒప్పుకున్నావు, నీ పేరేంటి అని అడిగితే ఎందుకురా తలదించుకున్నావు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడంట,
నా పేరు అగస్టిన్ అండి అన్నారంట. ఏం పేరండి అది? అదే అలెగ్జాండర్ అండి అని అన్నాడంట. అబ్బా ఎంత బాధ పెట్టావురా, ఆయుధం లేకుండా నా పేరు పెట్టుకొని నన్ను చంపేశావు కదరా. నా పేరు చెబితే అందరికి భయము, ద గ్రేట్ అలెగ్జాండర్ అని సంబోధిస్తారు. నా ఉప్పు కారం తింటా, నా ప్రజలలో ఉంటా, నా దండులో పని చేస్తా, యుద్ధం మోపుగా జరుగుతుంటే భయం అనేది ఎరగని నా పేరు పెట్టుకున్న నీవు భయంతో పారిపోతున్నావే, ఎంత బాధేస్తుందిరా నిన్ను చూస్తుంటే. రే, నువ్వు పేరైనా మార్చుకో, లేదా నీ తీర్మానం అన్నా మార్చుకో, లేకపోతే చచ్చిపోతావు అన్నాడంట. అనగానే అప్పుడు అన్నాడంట, మా అమ్మ నాన్న చాలా ఆశతో మీ పేరు పెట్టారయ్యా నాకు, కాబట్టి పేరు మార్చుకోను కానీ నా తీర్మానమే మార్చుకుంటా. ఏం చేస్తావు మరి అని అంటే, యుద్ధ భూమిలో నుంచి పారిపోను, వెనుదిరిగిపోను, ప్రాణం పోయినా పర్వాలా, వీరమరణం పొందుతా, లేదా విజయం వస్తే విజయ సంకేతంతో జై గీతంతో వెనుదిరిగి వస్తా అన్నాడంట. కొంతమంది జీవితాలు ఎట్లాగనే ఉంటాయండి, పేరు బాగుంటుంది కానీ చేష్టలు మాత్రం బాగుండనే ఉండవు. కొంతమంది పేర్లు బాగుంటాయి, పేరు చూస్తేనేమో సుకుమారు అంటే మంచి కుమారు, కానీ చేసే పనులన్నీ కూడా వేరే రీతిగా ఉంటాయి కదండి. ఇంకొంతమంది పేర్లు ఉంటాయి, ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకో, నాకు మళ్ళీ కొంతమంది పేర్లు చెప్పవు, కావాలనే నా పేరు చెప్పాడని అనుకుంటారు. కానీ ఎందుకు వచ్చిన గోల, ఎరగని ఊరు, ఎరగని బావి, ఎరగని అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలంట పెద్దోళ్ళు చెప్పారు. ఎరగని బావిలో దిగామనుకోండి ఏమైద్ది, లోతు ఎంతో తెలియదు, దానికి ఎన్ని మెలికలు ఉన్నాయో తెలియదు, గండాలు ఉన్నాయో గుండాలు ఉన్నాయో నీకు తెలియదు, దెబ్బకు చచ్చి ఊరుకుంటావు నువ్వు ఈతగాడి అయినా కదండి. అట్లాగనే ఎరగనోళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. ఆ ఊరు మంచిది కాదు, ఊరు మంచిది కాదు అని అంటారంట కొంతమంది. అరే, నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు. అట్లాగనే ఎక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏం పేరట, మహలా, వ్యాధి అని అర్థం. కానీ ఆమె చేసిన పనులు ఆరోగ్యదాయకంగా ఉన్నాయి. కూర్చున్న మనందరి జీవితాలలో, మనందరి బ్రతుకులలో పరలోక రాజ్యమును మనం స్వాస్యంగా దేవుడు నిర్ణయించాడు. ఆ స్వాస్యాన్ని పొందుకోవటానికి మనం చేయాల్సిన పనులు ఏంటనంటే, ఈ పిల్లలు చేసిన పనులు మనం కూడా చెయ్యాలి. పెళ్లి కాల ఈ 5గురికి కన్నికలుగా ఉన్నారు, కానీ తండ్రి మీద ఎంత మమకారం, తండ్రి పేరు మీద ఎంత మక్కువ, వాళ్ళని కని పెంచి పెద్ద చేసిన తండ్రి మీద ఎంత అభిమానం అండి. జీవితాన్ని త్యాగం చేశారండి, ప్రాణాలకు తెగించి పెద్దలు ఎదుటికి వస్తున్నారండి, ధైర్యంగా వస్తున్నారండి, ఎడాపెడా మాట్లాడలేదండి, మనసును దోచే రీతిగా మాటలు మాట్లాడటం నేర్చుకున్నారండి. ఎంత మంచి వాక్చాతుర్యం అండి. ఈ పగటికాల సమయంలో చాలామంది ఉంటారండి, ఒకళ్ళు మాట్లాడితే లాగి చంపకేసి కొట్టాలనిపించింది, కానీ ఒకళ్ళు మాట్లాడితే దగ్గరకు తీసుకొని ప్రేమతో హత్తుకోవాలనిపించింది కదండి. అందుకని అంటారు కదా, ఒకళ్ళని చూస్తేనేమో పెట్టబుద్ధి అయిందట, ఒకళ్ళని చూస్తేనేమో కొట్టబుద్ధి అయింది. కారణం ఏంటి? నోట్లో నుంచి వచ్చే మాట. అందుకనే యేసయ్య ఈ లోకంలో సశరీరునిగా ఉన్నప్పుడట లోకం ఆయన వెంటబడి వెళుతుందంట. ఎందుకని వెళుతున్నారు? అందరూ వాక్యం చెబుతున్నారు, వీళ్ళు వెంబడబడి వెళ్తున్నారు. ఏంటి సంగతనంటే, ఆయన నోట నుండి వచ్చు దయగలిగిన మాటల కొరకంట జనులు గుంపులు గుంపులుగా ఆయనని వెంబడించటం మాట్లాడారంట. దేవునికి స్తోత్రం. అంచేత ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ మహల అనే ఆమె పెద్ద కూతురు కదా, ఈ మహల అనే ఆమె మిగిలిన చెల్లెళ్ళు 4 నేసుకొని దేవుని సన్నిధిలో తాడో పేడో తేల్చుకోవటానికి ప్రత్యక్షపు గుడారము ఎదుటికి వచ్చి నిలిచారంట. ఎందుకు? వీళ్ళ యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటి? మా నాన్న పేరు మాసిపోకూడదు. మాసిపోకూడదు అని అంటే మాకు పంపకాలలో స్వాస్యం కావాలి. ఇక్కడ ఆస్తి ముఖ్యం కాదు, వాళ్ళ నాన్న పేరు నిలకడగా ఉండటం ముఖ్యం. మనం కూడా స్వాస్యం అని అంటే భూ సంబంధమైంది కాదు నేను అనేది, ఆరోగ్యమో స్వస్థతో డబ్బు వెండో బంగారం ఇది కాదు నేను చెప్పేది, పరలోక రాజ్యం ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో చూస్తే ఇప్పుడు ఆ మహల అనే టీం లీడర్గా ఉన్న పెద్దకి ఏం చేస్తుందనంటే, మిగిలిన 4 చెల్లెళ్ళని వేసుకొని ఎక్కడికి వస్తుందో తెలుసా? ఇంట్లో నుండేనో లేకపోతే ఇంటి బయట ఇంకొంతమందిని కోడేసుకోనో ధర్నా చేయట్లేదంట, సమ్మెలు చేయట్లేదంట. ఎక్కడికి వచ్చిందో ఆమె? సమస్య తీర్చగలిగిన దేవుని ప్రత్యక్షపు గుడారమునొద్దకి వచ్చింది. వచ్చి ఊరికి ఆ గుమ్మానికి ఒక నోటీస్ గరిపించి, ఇదిగో పలానప్పటికి మా భాగం మాకు ఇస్తే సరే, లేకపోతే మేమందరం ఏదో ఒకటి దాగి చచ్చిపోతాం అని చెప్పి అట్ట పెట్టలేదంట బోర్డు. ఏం చేశారు తెలుసా? ఎలాగొచ్చి అలాగని వెళ్ళలేదట. ఏం చేశారు తెలుసా? ఆ 2వ వచనంలో చూస్తే అందులో చాలా చక్కగా వ్రాయబడిన మాట. వారు ఎక్కడికి వచ్చారట? ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచిరి. చూసారా?
వచ్చారు, వచ్చిన వాళ్ళు వెళ్ళలేదంట. ఏం చేస్తున్నారు? నిలుచున్నారు. మనలో కూడా చాలామంది ఉంటారు, బాగా బిజీ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. ఆదివారం వస్తారు కానీ జస్ట్ 1 మినిట్ నిలిచి ఉంటారు. ఎక్కడ నిలిచి ఉంటారు? ఆ బయట నిల్చుంటారు. నిల్చొని ఏం చేస్తారు తెలుసా? మీ అందరన్న 12:30 దాకా 1 గంట దాకా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అక్కడికి వచ్చి చాలా సీరియస్గా తలస్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని, ఏమండి పాపం వాళ్ళ ఆవిడేమో మా ఆయన గుడికి వెళ్తాన్నాడు, ఏమి నా భాగ్యం అని పిల్లల్ని సండే స్కూల్కి కూడా పంపించకుండా, ఏం కూడా పనులు చేసుకోకుండా మా ఆయన గుడికి వెళ్తున్నాడు ఈరోజు అని అన్నీ ఈయనకు పెడితే ఆయన అక్కడికి వస్తాడు, నిల్చొని సీరియస్గా 1 నిమిషం ప్రార్థన చేస్తాడు. అబ్బో ఎంత తీక్షణంగా ప్రార్థన చేస్తాడంటే ఎండ మిడిసిపడుతున్నా ఎండ అనిపించదు ఆయనకి. ఆ నిల్చొని ప్రార్థన చేస్తాడు. మూసిన కన్ను తెరవడు. ఎంతసేపు? 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అంతే. ఆ 2 నిమిషాలు 1 నిమిషం ప్రార్థన చేస్తాడా? చేసిన ఆయన ఏం చేస్తాడని అంటే ఒక్కసారి కళ్ళు తెరిచి అట్ట పైకి చూస్తాడు. పెట్టారా సిలువ పెట్టావుగా, ఆ సిలువ చూస్తాడు. చూసిన ఆయన మళ్ళీ ఎక్కడికి చూస్తాడు తెలుసా? అత్తగారు పెళ్ళికి పెట్టిన ఉంగరం ఉంటుందే, తాకట్టుకు పోకుండా ఉంటే అత్తగారు పెట్టిన ఉంగరం మీద ఏముంటుంది? మళ్ళీ సిలువ ఉంటుంది. ఆ సిలువకి ఏం చేస్తాడు తెలుసా? నైస్గా కిస్ ఇస్తాడు. పత్తా లేకుండా పారిపోతాడు. వాళ్ళ ఆవిడ వచ్చి బిత్తర చూసింది. అరే ఏంటి ఈ అమ్మాయి చక్కగా వాక్యం చదివేది, వాక్యం వినేది ఎట్ట ఎత్తుక్కుంటుంది ఏంటని పాదిరి నాకు కంగారేసి నా కోపం వచ్చి కొత్త ప్రసంగం మొదలైద్ది. నాకేం అర్థం కాదు. ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయిది, నా గోల నాది. ఏంటి ఈ అమ్మాయి చక్కగా వాక్యం చదివే అమ్మాయి, వాక్యం వినే అమ్మాయి బిత్తర చూపులు చూస్తుంది, అందరిని చూస్తుంది, ఏమన్నా అయిందే ఏంటో అని నేను చూసుకుంటా. తీరా చూస్తే అంతా అయిపోయినాక జరిగిందే అనమాట. అందుకే నేను మీకు చెబుతున్నా. అడిగే అమ్మాయి వాక్యం చక్కగా చదివేదాన్ని పెద్దదాన్ని ఏమైంది నీకు ఈరోజు? ఆ గుడి మొత్తం పారచూస్తున్నాను, నీకు తెలియని వాళ్ళ ఈ సంఘస్థులు ఏంటి నీకేమైంది, ఏమొచ్చిందన్నానంటే అది కాదని ఆయన రాలేదని. ఎవరైనా ఎప్పుడన్నా గుడికి వచ్చిన అలవాటు ఉంటే నేను వెంటనే క్యాచ్ చేస్తా. ఎవరమ్మా? అదే అన్నయ్య ఈయన వస్తానన్నాడుగా రాలేదా, పంపించానంటే తీరా ఇంటికి వెళ్ళి అడిగితే తర్వాత చెప్పింది ఏంటనంటే గుడికనే వచ్చాడంట, దారిలో ఎవడో ఫ్రెండ్ కలిశాడంట, ఇందాకెళ్ళి వద్దాం రా అన్నాడంట, కొత్త సినిమాకి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. ఎంత తీక్షణంగా ఉంటారు, నిలవరు. పాప ఆలోచన మంచిదే కానీ నిలవరు దేవుని సన్నిధిలో. కానీ వాక్యంలో చూస్తే మహలా అని ఆమెట తన 4 చెల్లెళ్ళని వెంటేసుకొని టోటల్గా 5 ఎక్కడికి వచ్చారనంటే ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి అక్కడ ఎవరు లేనప్పుడు నిల్చోలే అంట. అక్కడ సేవకుడు ఉన్నాడు, తర్వాత పెద్దలు ఉన్నారు, అభిషేకించబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో పాటుగా సర్వ సమాజం అంటే సంఘం అంతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏం చేశారు? 4 ఆ 4 వాళ్ళ అక్క మొత్తం 5 వచ్చి అక్కడ నిలిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ నిలిచారంట. మనం నిలగలుగుతున్నామా? దేవుని సన్నిధికి ఎలాగొచ్చి అలాగని వెళ్ళటం కాదండి. మనం నిలవాలి, దేవుని సన్నిధిలో నిలవాలి. కాస్తంత మనసు నిలపాలి, కాస్తంత కాలు నిలపాలి, కాస్తంత మనసు అటు ఇటు చంచల మనసు కాబట్టి పరుగులు తీస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని దాన్ని కట్టేసి కాస్త నిలకడగా ఈడ పెడితే అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో మనం చూస్తున్నాం ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచారు. అక్కడ మోషే భక్తుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, సంఘమంతా సర్వ సమాజం అంతా ఉన్నారు. ఇళ్లలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, మంచి ప్రార్థనోళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయటానికి కపటం కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ సంఘమంతా అక్కడ ఉన్నారంట. వాళ్ళందరి మధ్యలో నిలిచారు. కాబట్టి మనకు కూడా దేవుడు పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని అంటే ఎలాగునొచ్చి అలాగును వెళితే రాదండి. మనం నిలవాలి. ఆదివారం పాత నిబంధన కాలంలో సబ్బాతు శనివారం, విశ్రాంతి దినం శనివారం. కానీ మరి మీరెందుకు ఆదివారం పెడుతున్నారు అని అంటే కాస్త ఆలోచన చేస్తే వారంలో మొదటి రోజు ఆదివారం. ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రెండవది యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి లేచిన రోజు ఆదివారం, పునరుద్ధానుడైన రోజు. దేవునికి స్తోత్రం. మూడవది మన భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నా, ఇన్ని పద్ధతులు ఉన్నా, ఒక్కొక్కళ్ళకి ఇష్టం శుక్రవారం, ఒక్కొక్కళ్ళకి గురువారం ఇష్టం, ఒక్కొక్కళ్ళకి మంగళవారం ఇష్టం, ఒక్కొక్కళ్ళకి శనివారం ఇష్టం. కానీ ఇష్టమైన రోజులన్నీ సెలవుగా ప్రకటించలేదంట. దేవుడు ఉన్నాడన్నా దేవుడు లేడనేవాడికైనా అందరికి ఆదివారాన్ని సెలవు దినంగా ఇచ్చారు. కాబట్టి అనుకూలమైన రోజు ఆదివారం. ఇంచేత మనం ఆదివారం ఆరాధన పెట్టుకుంటున్నాం. ఇది మనకు విశ్రాంతి దినం లాంటిది. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనమంట పరలోక రాజ్యం అనే స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలనంటే మనం ఏం చేయాలి? విశ్రాంతి దినమును తప్పక ఏం చేయాలి? ఏరు మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తప్పి పొలాల్లో ఉన్నారా?
ప్రయాణాల్లో ఉన్నారా? అర్థం చేసుకోవాలి. నేను ఒక సంవత్సరం పాటు మీకు పాలు పోసి పెంచాయి. ఎందుకన్నానంటే చిన్నపిల్లలు గట్టిగా కన్నెర చేస్తే మళ్ళీ లేనిపోయింది భయపడి జ్వరం వచ్చిద్దేమో అని. ఎంతకాలం చెప్పాలి? దేవునికి స్తోత్రం. మనకు అర్థం కావాలి. మనం దేవుని ఆరాధించడానికి ఒక కీర్తన చదువుతున్నామనంటే ఆ కీర్తనలో ఏముండాలి? స్తుతి ఉండాలి, స్తోత్రం ఉండాలి, అందులో ఆయన చేసిన మేలులు ఏమైనా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నామనంటే ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన దేవునితో మనం చెప్పుకోవాల్సింది ఏదో చెప్పుకుంటాం. విజ్ఞాపన అంటే అయ్యా మా అన్నకు బాగుండలేదయ్యా, మా బాబాయికి బాగుండలేదయ్యా, మా ఆవిడకి బాగుండలేదయ్యా, అయ్యా కడుపు కాసుకొని కట్టుకొని కన్న నా పిల్లలు బాగుండలేదయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో సమయంతో పని లేకుండా ఏకాంతంగా గోజాడేది విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. ఇన్ని ఉన్నాయి. మొత్తం పుట్టినోడికి నేను శ్రీమంతుడిని కదని అదే రోజు కోడి మాంసం, కొబ్బరి అన్నం, అదే రోజు పలావు, మటన్ బిర్యానీ అన్నీ పెడితే ఏమవుతాడు? వాడిని నేను ఎత్తుకోవటానికి ఉండడు, నలుగురు ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఇంకా దేవునికి స్తోత్రం. అందుకని కొంచెం మీరు ఎదుగుతున్నారు కాబట్టి అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ఆదివారానికి ఇచ్చే ప్రత్యేకత మనము ఇవ్వాలి. ఆ పద్ధతి చొప్పున మనం చేస్తే అప్పుడు దేవుడు మనల్ని దీవించటం మొదలు పెడతాడు. అవునా కాదా? అవునా కాదా? మీరు కాదన్న దేవుని వాక్యం అవుననే చెబుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మిగిలిన వాళ్ళకు కూడా మీరు చెప్పండి, మీరు తెలుసుకోండి, వెళ్ళే వాళ్ళకు కూడా చెప్పండి. ఏటి ఈతకి లంక మేతకు అన్నట్టే ఉంటుంది. ఆదివారం వెళ్ళి మనం గొడబెట్టేది ఏమీ ఉండదు, మూట కట్టేది కూడా ఏమీ ఉండదు, లేనిపోయిన తిప్పలు వస్తాయి. అందుకని విశ్రాంతి దినమన కనీసం కట్టెలు కూడా ఏరుకోవటానికి లేదంట. వంట కూడా చేసేవాళ్ళు కాదు అప్పుడు. అట్టని చెప్పి మరి పాస్టర్ గారు మీరు చేసి పెడతారా, గుడివాడ నుంచి తీసుకొని తెస్తారా అని అంటే లేనిపోయింది. అట్లా కాదు. ఆ రోజు ఆ శనివారానికి ముందు రోజు శుక్రవారం ఉంటుందే, దానిని ప్రిపరేషన్ డే అనేవాళ్ళు. సిద్ధపరుసు దినం. దేనికి సిద్ధపాటు? రేపు పొయ్యి వెలిగించకూడదు, రేపు వంట చేయకూడదు, అందుకని రేపటికి కావాల్సిన రొట్టెలు కానీ మాంసం కానీ ఏదైనా కానీ ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపే చేసుకోవాలి. మనకు ఒక రోజు ఎండ్ అయ్యి ఇంకొక రోజు స్టార్ట్ అవ్వాలనంటే మిడ్ నైట్ 12 గంటల తర్వాత కదా. కానీ వాళ్ళకైతే సాయంత్రం 6 గంటలు దాటి 1 సెకండ్ అయితే ఒక రోజు అయిపోద్ది, ఇంకొక రోజు ప్రారంభమైంది. అంచేత మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని సన్నిధిలోనికి రావాలి, ఆయన సన్నిధానములో నిలవాలి. సన్నిధిలోనికి రమ్మన్నాం కదా అని చెప్పి ఆదివారం సర్వ సమాజం ఉన్నప్పుడు, సేవకునిగా నేనున్నప్పుడు, పెద్దలుగా అనేక మంది ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు వచ్చి నిలిస్తే అది నీకు దీవెన. ఎవరు లేనప్పుడు పనులన్నీ అయిపోయినాయిలేయ్యా, ఇప్పుడు వచ్చి నిలుస్తానులేయ్యా అని అంటే అది కూడా మళ్ళీ నీకు ఇబ్బందే. ఈ 5 ఆడపిల్లలంట వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టడానికి స్వాస్థ్యం కొరకు ప్రత్యక్షపు గుడారపు ద్వారమునొద్దకు వచ్చి నిలిచారు. మనం కూడా ఇప్పుడు ఎక్కడ నిలవాలి? దేవుని సన్నిధిలో నిలవాలి, సంఘంలో నిలవాలి, ఉపదేశంలో నిలవాలి, ఆయన సన్నిధానంలో మనం నిలవాలి. నిలిస్తే ఎన్ని లాభాలో తెలుసా? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 18వ అధ్యాయము 22వ వచనం అనుకుంటే ఒకసారి చూద్దాం. 22 ఆ మనుష్యులు సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని ఎందుకు నిల్చున్నాడు? అంతకుముందు సందర్భం ఏంటి? బాగా పెటపెటలాడే ఎండ, మిట్ట మధ్యాహ్నం భోజన కాలం. ఆ సమయంలోనట గుడారం ముంగిట కూర్చున్నాడు. ఆ ఇంటి ముందే, గుడారం ముందే రోడ్డు ఉంది. ఆ రోడ్లో ఎవరైనా బాటసారులు నడుస్తూ ఉంటారు. చుట్టాలు కాదు, పట్టాలు కాదు, పక్కింటి వాళ్ళు అంతకన్నా కాదు, పరదేశులు, పరాయి ఊరోళ్ళు ఎవరైనా పరాయి వాళ్ళని చేర్చుకొని మనం పట్టెడు అన్నం పెడితే అది ఎవరికి పెట్టినట్టు? పరమందున్న దేవునికి పెట్టినట్టు అని ఎదురు చూస్తున్నాడంట. 3 మనుషులు కనపడ్డారు. వాళ్ళకి ఎదురు వెళ్ళిపోయి సాగిలపడి అబ్రహం గారు అన్నారు, బాబాబు నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలండి అనంటే వాళ్ళు అన్నారంట, లేదన్నా మాది పక్కనే, ఇంకొక 10 నిమిషాలు నడిస్తే వెళ్ళిపోతాం, వద్దు మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నారంట. మాట అనండి బాబు, కొద్దిగా ఉండి కొంచెం సేపు మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి చల్లని చెట్ల క్రింద విశ్రాంతి తీసుకొని చల్లబడ్డాక మీ దారిని మీరు వెళ్ళండి అని అన్నారంట. సరే మిక్కిలి బలవంతం చేస్తే వాళ్ళు
వచ్చారు, కూర్చున్నారు. ఈయన వెళ్ళి ఆమెకు చెప్పాడంట, 3 మానికల మెత్తని పిండి ఇచ్చాడంట. ఎవరికి? వాళ్ళ ఆవిడకి, శారమ్మకి. పనివాళ్ళకి పనివాళ్ళకి ఇచ్చినట్లేదు వాక్యంలో. మీకు చెబితే మీరు అంటారు 3 మానికలు ఎవరు చేస్తారులేండి, ఇంట్లో అంతమంది దాసదాసీలు ఉంటే వాళ్ళు చేసి ఉంటారులేండి అని అంటే అది అధిక ప్రసంగం అయింది. ఎప్పుడు కూడా దేవుని దీవెన పొందుకోవాలనంటే స్వహస్తాలతోటి మనము చేయాలి. వ్యవసాయం చూశాడు, ఫ్రాంచైజ్ చూశారు, వీళ్ళు అక్కడికి వచ్చి చూసేవాళ్ళు. అప్పుడు ఏ సేవకుడు వచ్చినా మేమేం చేసేవాళ్ళం తెలుసా? నేను నా భార్య స్వహస్తాలతోటి చేసేవాళ్ళం. పొలాలు ఎరగరాటానికి దేవానో లేకపోతే ఆ ప్రతాపో ఇంకా కొంతమంది కొత్తపల్లిలో కుర్రోళ్ళు ఉన్నారు, ఫ్రాన్సిస్, వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు, నీళ్లు బావిలో నుంచో పంపుల దగ్గర నుంచో తెచ్చేవాళ్ళు. అంత కష్టం అన్నమాట. స్వహస్తాలతో చేసాం. అందుకే దేవుడు ఈరోజు నీ స్థితిని ఇచ్చాడు. అందుకని ఆయన అంటాడు, ఆతిథ్యము చేయ మరొకడి. ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎవరిచ్చారు? ఈయన మనుషులు అనుకొని ఇచ్చాడు, కానీ వాళ్ళు మనుషులు కాదు. అట్లాగనే 3 మానికల మెత్తని పిండి శారమ్మకి ఇస్తేనట ఆమె పిసికి రొట్టెలు కాల్చి, ఆ వయసు ఎంత తెలుసు అప్పుడు? 89 సంవత్సరాలు. ఈయన వయసు ఎంత తెలుసా? 99 సంవత్సరాలు. ఎందుకని? మీదిటికి నేను మరలా ఈ కాలంలో వచ్చినప్పుడు మీ దగ్గర ఒక మంచి మగపిల్లోడు ఉంటాడు. అంటే ఆయనకు బిడ్డనిచ్చింది ఎప్పుడు? 100 ఏళ్ళ అప్పుడు. అంటే ఈయన వయసు ఎంత? ఒక సంవత్సరం తీస్తే 99 ఏళ్ళ ఉన్న వయసు కలిగిన ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆయనకి వాళ్ళ ఆవిడకి 10 సంవత్సరాలు తేడా ఉంది. 89 సంవత్సరాల ఆమె పిండి బిసికి రొట్టెలు కాల్చి మూతి ముక్కు చిట్లెచ్చకుండా హృదయపూర్వకంగా ఆతిథ్యం చేసింది కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? అట్లాగనే ఆ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళేటప్పుడు అన్నారంట, ఆయుష్మాన్ బావ అష్టైశ్వర్యం ప్రాప్తించను గాక అనాలి సహజంగా. ఈయన అన్నాడంట, ఇదిగో మీదిటికి మళ్ళీ ఇదే ఋతువును నేను ఈ దారిలో మీ దగ్గరికి వస్తా. మీ దగ్గరికి వచ్చినప్పుడే మీకు ఒక మంచి కుమారుడు ఉంటాడు మీ భార్య ఒళ్ళో అన్నాడంట. గుమ్మంలో ఉన్నాము నవ్విందంట పక్కున. ఎందుకని? తిన్నోళ్ళు తిని అయిన మాట చెప్పాలి కానీ కాని మాటలు పలకటం ఎందుకు వచ్చిన గోల ఇది? ఏంటి వీళ్ళు కడుపు నిండా తిన్నారు, ఇంకేదన్నా మాట్లాడవచ్చు, జరగని మాటలు ఎందుకు అన్నట్టుగా నవ్విందంట. నవ్వగానే ఏళ్ళ కోపం వచ్చి అంటున్నారంట, ఇదిగో అబ్రామా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అంటే, అయ్యా ఎవరన్నారు అసాధ్యమని? ఆయనకు సమస్తమును సాధ్యమే బాబా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవుడేనయ్యా అన్నాడంట. మరి నీ భార్య అయిన శారాయి నవ్వనేల. అమ్మ బాబోయ్, ముసిలిది నవ్విందే, పొరపాటు నవ్వండి, నేను చెప్పుకుంటాను బాబు, నా మాట నా కోపం తెచ్చుకోవద్దు, మాట మార్చుకోవద్దు, నువ్వు ఇచ్చిన దీవెనలాగానే ఖాయం చేయి, ముద్రై, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటావేమో, నవ్వింది కాబట్టి ఇది జరగదు అనమాకయ్యా. ఏ నోట్లో నుంచి దేవుడు ఏ మాట పలుకుతాడు, ఎందుకు వచ్చిన గోలని అన్నాడంట. నేను చెప్పుకుంటాలే అని వాళ్ళను సాగనంపటానికి ఊరు బయట దాకా వెళ్ళాడట. వెళతంటే దేవుడు అనుకుంటున్నాడు, అబ్రాము మనల్ని మనుషులు అనుకుంటున్నాడే, మన స్నేహితుడైన అబ్రామునకు మనం ఏదైనా దాచిపెట్టడం న్యాయమేనా? స్నేహంలో దాపరికాలు ఉండవుగా, మర్మాలు ఉండకూడదుగా. కొన్ని భార్య దగ్గర దాచిపెడతాం, భర్త దగ్గర దాచిపెడతాం, తల్లిదండ్రుల దగ్గర దాచిపెడతాం, కానీ స్నేహితుల దగ్గర ఏది దాపరికం ఉండదు. నిజమైన స్నేహితులైతే దాపరికాలు అనేవి ఉండవు. అందుకని ఇప్పుడు అంటున్నాడంటే దేవుడు, అబ్బాయి నువ్వు అనుకున్నట్టుగా మేము మనుషులు. అమ్మ బాబోయ్, గుండె జారిపోయింది. మరి ఎవరయ్యా? పరము నుంచి దిగొచ్చాం. ఎందుకు దిగొచ్చారో కూడా చెప్పారంట. సొదొమ గొమొర్రాల పాప అందాక వచ్చింది, దాన్ని నాశనం చేయడానికి మేము వచ్చామనంటే ఆ మాటలు చెప్పిన మనుషులు సొదొమ వైపుగా వెళ్ళారట. అబ్రాహాము ఇంకను ఎక్కడ నిలిచాడు? యెహోవా సన్నిధిని నిలిచాడు. నిలిచి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, బేరం ఆడుతున్నాడంట. అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే కాపాడతావా? దేవుడు అంటున్నాడు, ఓఎస్ తప్పకుండా కాపాడతా. మళ్ళీ అంటున్నాడంట, అయ్యా ఏమనుకోవద్దు అయ్యా, ఇంకొకసారి అడుగుతా. ఒకవేళ 45 మంది ఉంటే కాపాడతా. ఇదిగో ఇంకొకసారి అడుగుతున్నా, కోపం తెచ్చుకోవద్దు. 40 ఉంటే 30 ఉంటే చివరికి అంటాడంట, చావుకు తెగించి నీ దాసునైన నేను అడుగుతున్నా, ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అన్నానంటే కాపాడతాను అన్నాడంట. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలవమన్నాం కదని చెప్పి కొంతమంది ఫుల్గా క్యారేజ్ నిండా సర్దుకొని వెళ్ళి మందిరంలో నిద్ర చేసి వస్తారు. ఏమ్మా ఎక్కడికి వెళ్ళామనంటే నిద్ర చేయటానికి వెళ్ళా. నిద్ర చేయటానికి కాదు, మనం దేనికి వెళ్ళాలి? ప్రార్థన చెయ్యాలి. ఎక్కడ చెయ్యాలి? మందిరంలో, సన్నిధిలో, సంఘంలో ప్రార్థన చేయాలి. పౌలు శీలలనట కొట్టి చెరసాలలో వేసి బొండ వేసి
బిగించారు, అపోస్తలుల కార్యాలు 16లో. అయితే ఖైదీలందరూ నిద్రలోనికి వెళ్ళిపోయారు. పగలంతా బెత్తాలతో కొట్టి పచ్చిపుండులాగా ఉంది ఒళ్ళు, అలిసిపోయి నిద్రపోవాలిగా, సొమ్మసిల్లి కోమాలోకి వెళ్ళినట్టు నిద్రపోవాలిగా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థన చేయుచు ఉండిరి. అందరూ ఖైదీలందరూ వినుచుండిరి. అకస్మాత్తుగా జరిగిన కార్యం ఏంటన్నానంటే, భూకంపము వచ్చెను, చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ తెరవబడెను. ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటన్నానంటే, అందరి బంధకాలు ఊడిపోయినాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసింది ఎంతమంది? పాటలు పాడింది ఎంతమంది? నిద్ర మానుకొని దేవుని సన్నిధిలో అరిసింది ఎంతమంది? కానీ మేలు జరిగింది ఎంతమందికి? అందరికీ. బెతెస్తా కోనేటి దగ్గర నిద్రగాసి ఎదురు చూసింది ఎంతమంది? ఒక్కడే. కానీ వీడికి ఏకయ్య కానీ మేలు జరిగింది, అనేక మంది ఏటేటా మేలు పొందుకుంటున్నారు ఆయా సందర్భాలలో గదిలించబడినప్పుడు. మరి నువ్వు దూకొచ్చు కదరా చూసినోడు అన్నానంటే, దూకటానికి కాళ్ళు లేవుగా. కాళ్ళు ఉంటే నేనే దూకుతా. మరి అరవకుండా ఉండొచ్చుగా. ఆనందం లాగట్లా అరిచేస్తున్నాడు అంట. ఈలోగా ఎవరు వెళ్ళిపోతున్నారంట. దేవునికి స్తోత్రం. ఎంత బాగుంటాయో బైబిల్లో సన్నివేశాలు. ఈ మహల అనే తల్లి కూడా నిలిచి ఉన్నది. అబ్రాము నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటంతో జరిగిన కార్యం ఏంటన్నానంటే, లోతుని నాశనం కాకుండా తప్పించుకున్నాడు. ఇంకొక ఆమె ఉన్నదండి, ఆమె మనందరికీ తెలిసిన ఆమె. ఎవరో తెలుసామె? హన్నమ్మ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆమె కూడా షిలోహులోని దేవుని మందిరములోనికి వచ్చి నిలిచి ఉంది. ఏటేట ఎలాగునొచ్చి అలాగున వెళ్ళేవాళ్ళట. కానీ ఆ సంవత్సరం మందిరంలో ఏం చేసిందంటామా? నిలకడగా నిలిచింది. ప్రక్కనోళ్ళ సంగతి వదిలిపెట్టింది, ఇంటోళ్ళ సంగతి వదిలిపెట్టింది, పాలేరుల సంగతి ప్రస్తావనకు తెచ్చుకోవాలా. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నది. దేవుడు ఆమె మనవిని ఆలకించాడు. అంతేకాదు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి మనం ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఇంకొక మాట చూస్తారా? న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఓ మంచి మాట జ్ఞాపకానికి వచ్చింది. నిలిచి ఉండాలి. కొంతమందిని దేవుని సన్నిధిలో నిలిచి ఉండమనంటే ఎన్నో చెబుతారండి. ఈ 16వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటే 25వ వచనం ఒకసారి చదువుదామండి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా. ఎవరి హృదయాలు? ఫిలిస్తీయుల హృదయాలు. ఎందుకు సంతోషంగా నిండినవి? ఆ పైన జ్ఞాపకం చేసుకుంటే సంసోనును పట్టుకున్నారు. ఆ దెలీలా తొడ మీద నిద్రపుచ్చి ఆ జడలన్నీ కత్తిరించింది. ఈయన బలం పోయింది. యెహోవా ఆయనను ఎడబాసాడనే సంగతి ఆయనకు తెలియలా. చివరికి ఆయనను పట్టి బంధించి 2 కనుగుడ్లు పెరికి వేశారు. ఇప్పుడు అంధుడైపోయాడు. ఇప్పుడు వాళ్ళ దేవునికి బలిద్దామని దాగోను దేవతన్న గుడి దగ్గరికి తీసుకెళ్ళారంట. ఇప్పుడు ఆ శత్రువులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళందరంట వారి హృదయాలు సంతోషముతో నిండి ఉండగా వారు, ఇప్పుడు 25వ వచనంలో అన్నాడు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహములో నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యన అతనిని నిలవబెట్టి పరిహాసము చేయగా. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఏమైంది. అప్పుడప్పుడు మనల్ని కూడా నిలబెట్టి పరిహసిస్తారండి, నిలబెట్టి ఎగతాళి చేస్తారండి, నిలబెట్టి నిందలేసి నిన్ను అవమానపరుస్తారండి. గుండె పగిలిపోయే పరిస్థితి ఉంటుందండి. అంత మాత్రాన ప్రార్థన మానకూడదండి, అంత మాత్రాన దేవునికి దూరం కాకూడదండి, అంత మాత్రాన మానేసిన చెడు కార్యాలు మళ్ళీ అలవాటు చేసుకోకూడదండి. పరిహసించే వాళ్ళు ఉంటారు, ఫిలిస్తీయులు ఉంటారు, నీతోనే ఉంటారు, నీ ప్రక్కనే ఉంటారు, నిన్ను బంధించడానికి చూస్తారు, బంధించి అన్నీ పోగొడతారు. పోగొట్టింది చాలకు మళ్ళీ నిన్ను అవమానపరచడానికి చూస్తారంట. నీతోనే ఉంటారు, నీ ప్రక్కనే ఉంటారు, కానీ నిన్ను పరిహసించటానికి, అపహాస్యం చేయటానికి, మన వాడుక భాషలో చెప్పాలనంటే నిన్ను ఎగతాళి చేయటానికి నీతోనే ఉంటారు. అంత మాత్రం చేత ప్రార్థన మానకూడదు, నిలవకుండా వెళ్ళిపోకూడదంట. సంసోను వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, పరిహాసం చేస్తుంటే అలాగున నిలవబడి ఉన్నాడు. నిలవబడి అంటున్నాడంట, అయ్యా
నేను నిలబడలేకపోతున్నాను బాబా, కాస్త నా చెయ్యి ఆనించి అట్లాగను మోపు అవ్వటానికి ఈ గుడికి ఆధార స్తంభాలు అయ్యో నాకు చూపించరా, నన్ను పట్టించరా. మరి కళ్ళు లేవు కదా అనగానే తెలియని వాళ్ళు ఏం చేశారనంటే ఆనందంలో అసలు సంగతి మర్చిపోయి ఆధారంగా ఉన్న 2 స్తంభాలను చూపించారంట, అటుకేసి కట్టారంట. అంతే, ఆ 2 చేతులు, ఇటు ఒక స్తంభం అటు ఒక స్తంభం. ఆ గుడి మొత్తం 2 స్తంభాల మీదనే ఉన్నదంట. పైన జనం ఉన్నారు, కింద జనం ఉన్నారు. అంతే, ఒక్క ఉదుటున యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి 2 చేతులు ఇట్ట లాగితే ఆ స్తంభాలకు కట్టిన గొలుసులతో సహా 2 స్తంభాలు కూలిపోయి పైకప్పు అలాగును కూలిపోయింది. పైనన్నోళ్ళు కిందన్నోళ్ళు ఆ రోజు చచ్చిన వాళ్ళని గురించి అంటాడు, అతడు బ్రతికిన దినములలో చంపిన వారి లెక్క కంటే ఆఖరి క్షణంలో చంపిన వారి యొక్క లెక్క ఎక్కువ. స్తోత్రం చెబుదామా? అర్థమైందే? అవమానాలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయండి, నీతోనే ఉండి నిన్ను నిందించేవాళ్ళు ఉంటారండి, ఒకప్పుడు నిన్ను గొప్పగా చెప్పి ఇప్పుడు ఎగతాళి చేస్తున్న వాళ్ళు ఉంటారండి, ఒకప్పుడు నువ్వు చాలా మంచిదానివి మంచివాడు అని ఈరోజు నిన్ను ఎండేసేవాళ్ళు ఉంటారండి. అంచేత దేవునికి దూరం కాకూడదు, ప్రార్థనకు దూరం కాకూడదు, ఎడం కాకూడదు, దాటిపోకూడదు, నిలిచి ఉండో. సంసోను నిలిచి ఉన్నాడు. నిన్ను నమ్మిన దేవుడున్నాడే, నువ్వు ఆరాధించే దేవుడున్నాడే, అందరూ మరిచిపోయి విడిచిపెట్టి నిందించిన ఆయన నిన్ను త్రోసేయడు, నిన్ను మరిచిపోడు, నిన్ను విడిచి పెట్టడు. తన గర్భాన పుట్టిన బిడ్డను తల్లి ఏ తల్లి మరవదు. ఒకవేళ ఆమైనా మరిసిద్దేమో కానీ మనం నమ్మిన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అవమానాలైనా మనం నిలిచి ఉండాలి. మహలా అనే ఆమె నిలిచి ఉన్నది, హన్నా అనే ఆమె నిలిచి ఉన్నది, అబ్రహాము నిలిచి ఉన్నాడు. అలాగనే ఇక్కడ సంసోను నిలిచి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఇక మీదట మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన అంటే ఆదివారం అంటే మిగిలిన రోజులు ఎప్పుడన్నా ప్రార్థన అంటే ఎలాగునొచ్చి అలాగును వెళ్ళటం కాదు, ఊరికినే కమ్మింగ్ సిట్టింగ్ గోయింగ్ అన్నట్టు ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో నిలకడగా నిలిచి ఉండాలి. నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేదు ప్రభువా, నీవే నాకు చెయ్యాలయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఇప్పుడు మహల తన 4 చెల్లెళ్ళను తీసుకొని వచ్చి నిలిచిన తర్వాత ఆమె చేసిన 2వ పని ఏంటో తెలుసా? 27వ అధ్యాయం సంఖ్యాకాండం, త్వరగా నేను ముగించబోతున్నా. 27వ అధ్యాయము 3వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక మాట అంటున్నారంట. చూడండి ఏమంటున్నారు? అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో మా తండ్రి లేడు గాని తన పాపమును బట్టి అతడు మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోయాలా? అంటే ఏం చేస్తుంది అక్కడ? సమస్యని వివరంగా ఏమయ్య ఇంత ప్రార్థన చేస్తున్నారు? మోషే గారు, నువ్వు దేవుని ముఖం చూశాడంట, మా నాన్న చెప్పాడు మీ గురించి, హోరేబులో మండుసున్న పొదలో దేవుని మాట విన్నామంట, దేవుని స్వరం విన్నామంట, ఐగుప్తులో అద్భుతాలు జరిగినాయట, మేము ఇప్పుడు చిన్న పిల్లలం, కానీ మా నాన్న మాకు చెప్పాడు చాలాసార్లు. ఎంత పద్ధతి కలిగిన నువ్వు, దేవుని ముఖం చూసినోడు అయితే మా పక్షాన ఇంత వివక్ష చూపించవచ్చా? మాకు భాగం ఇవ్వకపోవటం ఇది నీకు న్యాయమేనా? దేవుడు ఉన్నాళ్లే, నీ సంగతి ఏంటో చూస్తాడులే అని అంటే కోపం వచ్చిద్దా రాదా ఆయనకి? సమస్యని వివరంగా చెబుతుంది. సమస్యని వివరంగా, అయ్యా చెట్టును కాసే కాయలు అయితే మగకాయలు కావాలి, ఆడకాయలు ఇన్ని కావాలని కోసుకునేవాడు అయ్యా మా నాన్న మా అమ్మ. కానీ చెట్టును కాసే కాయలు కాదయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చే దేవునికి ఇష్టమైంది. అందరిని ఆడపిల్లల్ని ఇచ్చాడయ్యా, ఇక పిల్లల్ని కానీ పరిస్థితి కూడా లేదుగా, వాళ్ళిద్దరు చనిపోయారుగా. అంత మాత్రం చేత మగపిల్లలు లేకపోవటం చేత మాకు భాగం లేకపోతే మీరిచ్చే భాగం నాకు ముఖ్యం కదయ్యా. మా నాన్న పేరు వంశంలో నుంచి మాయం అవటం బాధగా ఉందయ్యా, ఒకసారి ఆలోచించండి అయ్యా పెద్ద మనసుతో అని అనగానే, ఎప్పుడైతే సమస్యని వివరంగా చెప్పిందో మనసు కదిలిపోయిందంట పెద్ద ఆయనకి. మోషే గారు వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? లోపలికి వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేసి వస్తాను, ఆగ్రా తల్లి అని అన్నాడంట. ఎంత మంచి మనసు అండి! ఒక్కొక్కళ్ళు మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా వాళ్ళు పిలిస్తే కాదనలేము, ఇక నా వల్ల కాదు అని చెప్పటం వల్ల అయ్యేది కాదు. కానీ కొంతమంది చెబితే కుదరదులే ఇప్పుడు తర్వాత చూస్తాంలే అని అంటాం. ఏంటి విషయం అని అంటే మాట్లాడే మాట తీరు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చాక మనం కూడా సమస్యని వివరంగా
చెప్పాలి. దేవుని దగ్గరికి వచ్చాక వివరంగా చెప్పాలి. ఆ హన్నమ్మాట మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే ఎంత వివరంగా చెప్పిద్దో తెలుసా? అయ్యా బిడ్డలు లేరయ్యా, ప్రేమించే భర్తనిచ్చావయ్యా, ఎంత తిని తాగినా తరగనంత ఆస్తిపాస్తులను ఇచ్చావయ్యా, అభిమానించే పాలీరులను ఇచ్చావయ్యా, ఇన్నున్నాయి కానీ నా జీవితంలో ఒక వెలితయ్యా, బిడ్డలు లేరయ్యా, దయచేసి నాకు ఒక బిడ్డనివ్వయ్యా. ఆ బిడ్డను కూడా ఎవరినో ఒకళ్ళని అంటలామే, దేవునికి ఇవ్వటానికి, దేవుని పనికి ఉపయోగపడటానికి చాలా తేటగా స్పష్టంగా అర్థమయ్యే రీతికి చెబుతుంది అన్నట్టు. ఒక మగబిడ్డని ఇస్తే వాడు పాలు విడిచిన వెంటనే మళ్ళీ నీకు ఇచ్చేస్తాను, నిందపోయితే చాలు మళ్ళీ బిడ్డను నీకే ఇస్తా అన్నదంట. అలాగును హృదయం అంతా కుమ్మరించి వేడుకుంటే, విషయం సమస్యని వివరంగా దేవునికి చెప్పుకుంటే దేవుడు ఆమె మీద కనికరపడి మంచి మగబిడ్డను ఆమెకి ఇచ్చాడు. ఏం అడిగిందో ఒకళ్ళని. తర్వాత చూస్తే మరలా 3 కుమారులను కుమార్తెలను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యమేండి! దేవునికి స్తోత్రం. సమస్యని వివరంగా చెప్పాలి. దేవుని దగ్గరకు వచ్చి హడావుడిగా కాదంట, వివరంగా సమస్యని చెప్పాలి. వివరంగా చెప్పమన్నాను కదా అని చెప్పి ఇక భోజనం వడ్డించిన తర్వాత ఒక్కొక్కళ్ళు చెబుతారు, వివరంగా చెప్పమన్నాడు అయ్యగారు గుడివాడి నుంచి వచ్చిన ఆయనని. ఆకలి అదిరిపోతుంది. కంచంలో భోజనం పెట్టేశారు, ప్రార్థన చేయండి అన్నాను అనుకోండి, ఒక్కొక్కళ్ళు చేస్తారు, ప్రభువా ఇప్పుడేనయ్యా అయ్యగారు బోధ చేశాడయ్యా, ఏదైనా వివరంగా చెప్పాలంట అయ్యా, మా ఊర్లో ఆయనకు బాగుండలేదయ్యా, ఇంటి అనుకున్న ఏమకు బాగుండలేదయ్యా, ఆ ఇంటి మధ్యలో ఉన్న వాళ్ళకి పాడి పశువులకు సమస్య అయ్యా, అదుగదుగదుగా వాళ్ళ పొలానికి తెగులు వచ్చిందంట అయ్యా, సంఘంలో ఒక 200 మంది కుటుంబాలు ఉంటే పెట్టిన భోజనం ఆడబెట్టి నువ్వు 200 మంది ఇళ్ళని ప్రార్థనలో తీసుకొచ్చేసరికి పెట్టిన భోజనం పూర్తిగా ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఈడ ఆకలి ఏమైద్ది? ఇంకెక్కువైద్ది. దేవునికి స్తోత్రం. అట్లా కాదట, శృతిమతి లేనుడు సూట్ కేసు బొజాన్ని వేసుకుపోయినట్టు కాదట, కానీ కథ వివరంగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది. అసలు వెండి పళ్ళెంలో తింటేనే ఆగరు. మా తాతల దగ్గర నుంచి మేము వెండి కంచంలో తిన, ఏమనుకున్నావు నువ్వు అని అంటావు. ఇక అదే మామూలు వరి బియ్యం కాకుండా బంగారం పెట్టించారనుకో, మాట వింటావా నువ్వు? మళ్ళా మన మాట అంటే అక్కడ పోలిక అంత వినసొంపుగా ఉంటుందట. అట్లాగనే ఇక్కడ కూడా చూస్తే హన్నమ్మ వివరంగా చెప్పుకున్నది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో కూడా చెప్తానట, మీ అమ్మ మంచిది కాదు, మీ అమ్మ వేశ్య, నువ్వు వేసికి పుట్టిన వాడివి, మమ్మల్ని అన్నాన్ని తమ్ముడని పిలవటానికి వీల్లేదో అని ఎగతాళి చేస్తే ఏడ్చాడంట. అయ్యా అమ్మ అలాంటిదే, కానీ నాన్న దగ్గరికి వచ్చి నాకు అట్లా చేయలేదు కదా అన్న, మీరే నన్ను ఎట్టంటే ఊళ్ళో వాళ్ళు వెలితిగా మాట్లాడతారన్నా, అన్నా దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఎవడరా నీకన్నా ఇంకొకసారి ఆ మాట అంటే మర్యాద ఉండదు, వెళ్ళిపోయి అన్న అందరూ చూస్తున్నారన్న, వెలితిగా పలచగా అయిపోతానన్న. అసలు నీకు మాకు సంబంధం ఏంటే? మనదాకా ముసలోడు ఉన్నాడు కాబట్టి నోరు ఎత్తల, ఇప్పుడు ముసలోడు లేడో, ఇక నువ్వు ఎక్కువ మాటలు మాట్లాడితే మర్యాద ఉండదు, జాగ్రత్త అన్న. చివరికి ఏం చేశారనంటే ఆ బాధ తట్టుకోలేక అతడట టోబు దేశమునకు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటండి? వాళ్ళందరి దగ్గర నుంచి అవమానాలతో నిందలతో పారిపోయాడంట. నిన్ను కూడా ఎవరన్నా అవమానిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో, కానీ ఎక్కడెక్కడికో నూతినో గోతినో చూసుకొని చావటానికి వెళ్ళమాక ఎక్కడికి వెళ్ళాడంటే మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు చెప్పుకొనెను. ఎవరికి చెప్పుకున్నాడంటే? బాధ కలిగితే ఎవరికి చెప్పుకోవాలి అంటే? ఇప్పుడు నాకేం బాధలు లేవు అనుకుంటున్నారా? దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే పళ్ళెత్తు కాబట్టి బాధగా ఉన్నా నవ్వినట్టే కనపడతాం. మీకు అర్థమైందే? బాధలు అందరికీ ఉంటాయి, ఎంత చెట్టుకి బాధలు ఉంటాయి. కానీ నా బాధ ఎవరికి చెబుతానంటే దేవాకో, వీరపాల్ గారికో, ఆ రాజుకో, లేకపోతే ఈరబాబానికో, వీళ్ళగా చెప్పేది. ఎవరికి చెప్పాలి నేను? ఇప్పుడు వాళ్ళేమో నేను పాస్టర్ గారిని నాకు చెబుతారు, నా బాధ వాళ్ళకి చెబుతారు. ఇక మనకి ఇంకేముంది, ఆయనకి చెప్పటం. ఎవరికి చెప్పాలి ఇప్పుడు నా బాధ? చెప్పరేంటండి మీరు? మేమందరం వచ్చి మీకు చెబుతాం, మీరు చెప్పకపోతే ఎవరికి చెప్పాలి మన బాధ? ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంగతంతయు యెహోవాకు చెప్పుకున్నాడు. ఏమైంది దానికి చెబితే? మంత్రాలకు చింతకాయలు రాలుతాయనంటే మంత్రాలకు అయ్యి రాలవు, కానీ యెహోవాకు చెబితే చీకటిని వెలుగుగా చేస్తాడు. గర్వమనిషి గర్విష్ఠులను గద్దెలు దింపి గడ్డిని మేపేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన సంగతి అంతా దేవునికి చెప్పుకున్నాడో
దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరైతే తోలనాడి, ఎవరైతే పనికిరావు అని తృణీకరించారో, నువ్వు మంచోడి కాదు, నీ పుట్టుకు మంచిది కాదు, మీ అమ్మ మంచిది కాదు, మీ జీవితం మంచిది కాదు అన్నారు. వాళ్ళందరూ వచ్చి కాళ్ళ దగ్గరికి, అరే నానా చెప్తా తమ్ముడా నువ్వు రావాలిరా, మా అమ్మ మంచిది కాదు అన్నావు కదా అన్నయ్య, మిమ్మల్ని అన్నయ్య అనకూడదు, ఏమండే మా అమ్మ మంచిది కాదు, అరే తప్పు అయింది ఇంక మేము అట్టాను, నువ్వు అట్టనమాక, ఏమండి బాగుండి అన్నలోరా, మీ అన్నలోరా మేము. బా ఎంత మార్పండి, దేవునికి స్తోత్రం. ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టముగా ఉంటే శత్రువులను మిత్రువులుగా, స్తోత్రం చెబుదామా? కాబట్టి మనం కూడా చేయాల్సింది ఏంటన్నానంటే, మందిరంలోనికి సంవత్సరం అంతా నేను వస్తుంటే మీరు కూడా కమ్మింగు, సిట్టింగు, ఇష్టమైతే ఈరింగు, లేకపోతే గోయింగు. దేవునికి స్తోత్రం. ఇక నుంచి అట్లా కాదు. ఏం చేయాలి మనం వచ్చి దేవునికి? సంగతి అంతా మధ్యలో దేవగారు అన్నారు, ఇక మీరు మాట్లాడటం ఆపితే అయ్యగారు మాట్లాడతాడు అన్నాడు. బాధలు ఎక్కువైతే వాళ్ళతో ఏం మాట్లాడతాం? దేవుని సన్నిధిలో ఉంటే ఒక గంట ఉంటాం, మా ఉంటే గంటన్నర ఉంటాం. ఈ గంటన్నర ఎవరికి చెప్పుకోవాలి మనం సంగతి? అరే ఎక్కడికి వచ్చి కూడా దేవగారి చెవు నేను గొరక, నా చెవేమో రాజుగారి గొరక, ఇంకెందుకు మనకి? దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి కొరికే చెవులు పొలాల్లోనూ, అరుగుల దగ్గర, చెట్ల కింద, రేపు కరెంటు దిత్తి ఎండాకాలం యాప చెట్ల కింద కూర్చొని కొరుక్కుంటాం. అరే వాళ్ళ కొరికి వీళ్ళ కొరికి చివరికి నీ పళ్ళు విషమెక్కి ఆ చెవు సేఫ్టీకి అయ్యి మొత్తం బాడీ అంత బాకి తొందరగా తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సి వచ్చేది ముసలి గారి దగ్గర. అందుకని చెవులు కొరకటం కాదు, మనం ఎవరితో చెప్పుకోవాలి సంగతి చెప్పండి. ఓరు బాబు మీరు అందరూ ఏంటి బెల్లం కొట్టిన రాళ్ళలాగా ఉండిపోయారు, నాకు అర్థం కావట్లా. దేవునికి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. యెఫ్తా సంగతి అంతా దేవునికి చెప్పాడు, హన్నమ్మ సంగతి అంతా దేవునికి చెప్పింది. వెలివేయబడిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారు, పనికిరావు నువ్వు అన్నోళ్ళు ఆమె దగ్గరికి వచ్చారు, నువ్వు అసలు శుభకార్యాలకే పనికిరావు అన్నోళ్ళు ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు పెద్ద మనిషిలాగా నిలబెడుతున్నారు. నువ్వు వేసికి పుట్టినోడురా అన్నారు, వాళ్ళు తీసుకెళ్ళి నువ్వే మాకు చక్రవర్తిగా అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి ద్వారా జయమిచ్చాడనంటే వెలివేయబడిన యెఫ్తా ద్వారానే ఘనకార్యాలని. నువ్వు కూడా ధైర్యం చేసుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నువ్వంటే ఇష్టపడుతున్నాడు. ఆయన ఎదుట మనం సంగతి అంతా చెప్పుకోవడం మొదలు పెడితే, మనుషులకు కాకుండా దేవునికి చెప్పడం మొదలు పెడితే దేవుడు నిన్ను తలగానే నియమిస్తాడు. నువ్వు ఒంటరివే, ఈరోజు అందరూ వేలేసినట్టున్నారు, నువ్వు పనికిరావు అంటున్నారు, కానీ దేవునికి సంగతి చెబితే ఒంటరి అయిన నీవు 10 వందలు అయ్యేటట్టు చేస్తాడు. అందుకని భక్తుడు అంటాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్ని కాలేని వారు, ఎన్ని కాలేని వారు బలమైన జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది. హల్లెలూయా. పనికిరావు అంటారు, కానీ దేవుడు తలుసుకుంటే నిన్నే ప్రపంచానికి పనికి వచ్చేటట్లు చేస్తాడు. చదువుకోవటానికి ఒక పిల్లోడిని పంపించారంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కష్టపడి మా అబ్బాయి ప్రయోజకుడు కావాలి, మంచి చదవరవ్వాలి అని పంపించారంట. చివరికి విసిగేసి స్కూల్ యాజమాన్యం టీచర్స్ రాసి పంపించారంట, ఇదిగో మీ అబ్బాయి మా దగ్గర కాదు, ఎక్కడా వీడు చదువుకోవటానికి పనికిరాడు. కారణం ఏంటి? ఆయనకు చెవుడు ఉంది, పుట్టాడు చెవుడు. మేమేం చెప్పేది ఆయనకి వినపట్ల, అసలు పనికిరాడండి, ఇతనికి చదువు అప్పటం కాదు, అసలు మేము చెప్పేదే వినకపోతుంటే అసలు ఇతనికి ఏం వినపడట్లా, వీడికి చదివి ఎట్ట వచ్చింది, ఎట్ట ప్రయోజకుడు అవుతాడు, పనికిరాడు పో అని అన్నారంట. తీరా దేవుడు ఆయన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి విద్యుత్ బల్బును కలిగి ఉన్నాడు. ఎవరైనా? థామస్ ఆల్వా ఎడిసన్. ఏమంటే తెలుసా? చదువుకున్న పిల్లలకి తెలుసు. తర్వాత మీ పిల్లలు చదువుకున్న వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. దేవునికి స్తోత్రం. అడిగి చెప్తారు, మేము చెప్పేది ఆయనకి వినపడదు, చదువు ఎట్లాగొచ్చింది అని రిజెక్ట్ చేశారు. అందరూ తృణీకరించి పక్కన పడేశారు. కానీ దేవుడు తృణీకరించలేదే. ప్రపంచానికి విద్యుత్తు బల్బును కనుగొనే గొప్ప ఖ్యాతిని అతనికి ఇచ్చాడు. అంచేత ఈరోజు నీకు ప్రార్థన రాకపోతే ఎవరైనా మారతారేమో, ఈ అమ్మాయి ప్రార్థనే రావట్లేదమ్మా అనొచ్చు. భయపడద్దు, ధైర్యంగా ఉండో, చాటును ప్రార్థన చేసుకో. ఎవరైనా బాగుపడతారేమో, నీ పిల్లోడు అసలు బాగుపడ్డామ్మా అనొచ్చు. నీ పిల్లోడిని దిగులు పడమాక, వాళ్ళు అన్నారని నీ కొడుకుని చెతకొట్టి చంపమాక. దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, సంగతి అంతా దేవునికి చెప్పుకుందాం. దేవుడే గొప్ప కార్యాలని
చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అందులోనే 27వ అధ్యాయంలో 4-5 వచనాలలో చూస్తే స్వాస్యం కొరకట ఇతడు వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. మోషే భక్తుడు మరి వీళ్ళు చెప్పారుగా, సంగతి అంతా చెప్పారుగా, మరి మగపిల్లలు లేనంత మాత్రాన అది మేము చేసుకున్నది కాదుగా, దేవుడిగా పిల్లల్ని ఇచ్చేది. మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఎవరిని ఇవ్వాలని దేవుడు ఇవ్వాలి. మా నాన్నకి లేరు, మా అమ్మకి లేరు, అంత మాత్రం చేత ఇప్పుడు మా నాన్న పేరు మాసిపోవాలా, మా వంశం పేరు మాయం అవ్వాలా? ఇదేమన్నా న్యాయమేనా? కొద్దిగా ఆలోచించండి ఆయన అని అంటే ఇతడు లోపలికి వెళ్ళి దేవునికి మనవి చేస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? మోషే, వారు చెప్పినది యుక్తముగా ఉన్నది. ఎంత బాగుంటుంది అన్నమాట. యుక్తముగా ఉందమ్మా బైబిల్లో. 4-5 వచనాలు 5లో ఉంటుందే. అందుకు యెహోవా మోషేతో అంటున్నాడంట. ఏమన్నాడు? చదువు తల్లి ఒకసారి. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, సరిగ్గా ఉన్నది, యోగ్యమైనదిగా ఉన్నది, ఆమోదకరంగా ఉన్నది, అంగీకారంగా ఉన్నది, అది న్యాయబద్ధంగా ఉన్నది. కాబట్టి ఆమెకి స్వాస్యం ఇచ్చేయండి. మగపిల్లలు లేరు కాబట్టి, వీళ్ళకి పెళ్లి కాలేదు కాబట్టి ఇప్పుడు ఆ స్వాస్యం తండ్రికి రావాల్సింది ఎవరికి ఇవ్వాలి? పెళ్లి కాని ఆడపిల్లలకి. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. రేపు ఎవరైనా మీ అన్నోళ్ళ మీద పాటాడేవాళ్ళు లేనిపోయింది. పాస్టర్ గారు పంపకాల గురించి చెప్పాడు, ఆడపిల్లకు కూడా వాటా వచ్చిందంట. అనియా 3 ముళ్ళు వేసి 3 బిందెలు ఇచ్చి నన్ను పంపించి చేతులు గడుక్కొని నువ్వు ఇల్లు మీద ఇల్లు వేసుకున్నవే, నాకు ఎత్తావా సత్తావా అని అనమాకండి. ఏమండి, వాళ్ళకి పెళ్లి కాల, అసలు మగపిల్లలు లేరు కాబట్టి మీకు స్వాస్యమే లేదన్నారు. పెళ్లి కానప్పుడు వాళ్ళకి స్వాస్యం హక్కు ఉన్నది. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే శాసనాన్ని మార్చేశాడు. తర్వాత మీరు చదువుకోండి, నేను ముగించా. 8వ వచనంలో అంటాడు, ఈ మాట చెప్పగానే మోషే గారికి అక్కడి నుండి తీర్పు మార్చేసుకున్నాడు. ఏమని తీర్పు తీరుస్తున్నాడు తెలుసా? ఇదిగో పెళ్ళి కాకుండా మగపిల్లలు లేని ఆడపిల్లలు మాత్రమే ఉన్న వాళ్ళకి వాళ్ళ తండ్రి యొక్క ఆస్తిలో వాళ్ళకి భాగం ఉంటుంది, వాళ్ళకి హక్కు ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుని చట్టాన్ని ఎవరు మార్చారు? చెప్పరేంటారా? ఆడపిల్లలు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మన ఊర్లో సమృద్ధి అనే దీవెన ఆశీర్వాదం రావాలని అంటే ఎవరు కావాలి? గుండెండా మగాళ్ళు కావాలా? చెప్పరేంటి మీరు? ఓయ్, మీకు అనుమానం వచ్చినట్టుంది. ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యుక్తంగా చేయాలి, ఎడాపెడా కాదంట, నోటికి వచ్చింది మాట్లాడటం కాదంట. ఓ మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. లూకాసువార్త 18వ అధ్యాయంలో యుక్తముగా ప్రార్థన చేస్తుంది విధవరాలు న్యాయాధిపతి. ఏమన్నాడనంటే తీర్పు తీర్చి ఆమెకు మేలు చేసే ఆలోచనకి లేదు. కానీ మరి ఎందుకు చేసావయ్యానంటే ఆమె వచ్చి సిగ్గు విడిచి అని ఉంటుంది వాక్యంలో. సిగ్గు విడిచి మాటి మాటికి గోజాడుచున్నది గనుక చేసేసాడంట యుక్తంగా. ఇంకోసారి యేసయ్య దగ్గరికి వస్తే, అయ్యా నా బిడ్డ చావసిద్ధంగా ఉందయ్యా, దయ్యం పట్టిందయ్యా, మాయదారు దయ్యం, నువ్వు వచ్చి నాకు మేలు చేయి అని అంటే ఆయన ఏమంటాడు? ఇదిగో పిల్లలు తినే రొట్టె మొక్కని కుక్క పిల్లలకు వేయటం న్యాయమా అని అంటాడు. అంటే పిల్లలు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. కుక్క పిల్లలు అంటే ఎవరు? ఇజ్రాయేలీయులు కానివారు. ఇప్పుడు ఎవరు? కనానీయురాలు. హివ్వీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, యెబూసీయులు, మోయాబీలు, 7 జాతులు శపితమైంది. 7 ఒక జాతి కనాను జాతి. వచ్చినామా కనాను జాతికి చెందినామా. పిల్లలు అంటేనేమో ఇశ్రాయేలీయులు, మిగిలిన వీళ్ళందరూ కూడా కుక్క పిల్లలతో పోల్చాడు. మనమైతేనా నువ్వెంత, నీ స్వస్థత ఎంత, నువ్వు కాకపోతే ఇంకొకటి సావరైన జత్తా కానీ ఇంత మాట అనిపించుకుంటాను, వేసేస్తాను తీసేస్తాను అని అంటాం కదండి. కానీ ఆమె ఏమన్నది తెలుసా? అయ్యా పిల్లలు అన్నావుగా, పిల్లలు తినేటప్పుడు పెద్దోళ్ళు తిన్నా పిల్లలు తిన్నా కొన్ని మొక్కలు జారిపోయి కింద పడతాయిగా. ఆ కింద పడిన ఎంగిలి మెతుకులైన కుక్క పిల్లలు తినడానికి యోగ్యమే గానగానే టక్కన వెంటనే యేసయ్య అంటున్నాడు, ఇశ్రాయేలీయులలో కూడా ఇంతటి విశ్వాసం నేను కనుగొనను. యుక్తముగా ప్రార్థన చేసిందంట, ఎడాపెడా కాదో మూతి ముడుచుకొని వెళ్ళిపోలేదట. నా దేవుడు గొప్ప కార్యం చేయాలనుకున్నది తగ్గింపుతో యుక్తంగా అడిగింది, దేవునికి ఇష్టమైంది, కార్యాన్ని చేశాడు. అంచేత ఈరోజు మన జీవితంలో కూడా మనకి స్వాస్యం, పరలోకాన్ని స్వాస్యంగా పొందుకోవాలి. పెళ్ళైన మీలో కొంతమందికి పిల్లలు లేరు, పిల్లలు స్వాస్యంగా కావాలి. కొంతమందికి ఆరోగ్యం లేదు, ఆరోగ్యానికి స్వాస్యం కావాలి. నువ్వు సేద్యం చేస్తున్న నీ పంటలలో
సమృద్ధి అయిన పంట స్వాస్థ్యంగా నీకు దొరకాలి, నీ కుటుంబంలో సమాధానం నీకు స్వాస్థ్యంగా ఉండాలి, ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు ఉపయోగపడేటట్టుగా స్వాస్థ్యంగా వారు అభివృద్ధి చెందాలి అని అంటే మనం అడుగుదాం, స్వాస్థ్యం కొరకు అడుగుదాం. ఏటేటా మేము ఈ 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటే సంఘాన్ని అంతటిని మీ అందరూ ఉపవాసం ఉండండి, నేను చాటును ఫుల్గా ఫుడ్ కొట్టి వచ్చి అమ్మా నేను కూడా ఉపవాసం ఉన్నానమ్మా అన్నాడు. ఇప్పుడు నేను ముత్యాల్లో ఉన్నా, గుడివాడ వాళ్ళకి తెలియదుగా, దారిలో ఏమైనా దీనొత్తి తెలిసిద్దే తెలియదుగా. కానీ ఎవరు చూస్తున్నారు? వాళ్ళు అంటారు, అన్నా మీకు ఆరోగ్యం బాగుండలేదు కదన్నా, అక్కడ ఇక్కడ మీటింగులకు తిరిగి టైం కానీ టయాల్లో తిని నిద్రజాలక గ్యాస్ ఫామ్ అయ్యి ఇబ్బంది అయిపోద్ది కన్నా మీరు తినండి అన్న, మాతో ఉండండి అన్న, మేము ప్రార్థన చేసుకుంటా ఉంటారు. లేదు, నా దేవుడు పెళ్ళైన 13 ఏళ్ల తర్వాత నాకు పిల్లల్ని ఇచ్చాడు. అలాంటి పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని మేము ఏటేటా నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఈ 40 దినాలని గడుపుతూ ఉంటాం. నేను వచ్చింది ఈ ఆచారబద్ధంగా కాదు, కానీ దేవుడు ఈ దినాలలో మాకు మేలు చేశాడు. అందరేమో లెంట్ దినాలు అంటారు, నేనైతే వసంత దినాలు అంట. వసంత ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ మారాకు దొరుకుతాయి చెట్లు కదండి, 3 బారిని అన్నీ తిరిగి చిగురిస్తాయి. ఎండిన భూమి మీద వాన కురిసి చివరికి అదంతా పగుళ్ళన్నీ ఏకమైపోతాయి. ఈ దినాల్లో నీ ప్రార్థన, ఈ దినాలలో నీ విజ్ఞాపన, ఈ దినాలలో నువ్వు కార్చే కన్నీరు, ఆ గ్యాప్ వచ్చి పగుళ్ళు వచ్చినవి ఏకమయ్యి సమాధానపరచబడాలి. దేవునికి స్తోత్రం. 3 బారిన అనుభవాలు చిగురించాలి. అందుకే ఏటేటా దేవుని సన్నిధిలో దేవునికి దగ్గర అవ్వటానికి ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ కొరకు కూడా మీరు ఉండట్లేదని కాదు, మీ మీద నాకు బాధ్యత ఉన్నది. నన్ను, నా పరిస్థితిని గమనించిన మీ అందరిని గురించి నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను ఒక్కడనే కాదు, మనకున్న సంఘాలన్నింటిలో, గుడివాడలో ఉన్న 2 ఈ గుంటూరు జిల్లాలో ఉన్న పీటరు, వాళ్ళందరి దగ్గర మనందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రతిదినం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కనుక మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకు పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వాలి, భౌతికంగా కొన్ని ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలి అని అంటే ఈ దినాలలో ఆ మహలా వలె మనకున్న వాళ్ళని ఎంటేసుకొద్దాం. నీ తమ్ముళ్ళో, నీ చెల్లెళ్ళో, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త అందరిని కలుపుకొని వద్దాం. దేవుని మందిరంలో నిలిచి ఉందాం. నిలిచిన మనం సమస్యని వివరంగా చెప్పుకుందాం. సమస్య చెప్పుకునే మనం యుక్తంగా మాట్లాడదాం. ఎడాపెడా కోపం వచ్చేటట్టు కాకుండా దేవునికి అంగీకారంగా యుక్తంగా ప్రార్థన చేయటం మొదలు పెడదాం. అప్పుడు ఆయన శాసనాలని మారుస్తాడు. ఆ రీతిగా మనమందరం మేలు పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వంచుదాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలోనికి చేరిన మనం హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరం ఇప్పటివరకు దేవుని మాటలు ఆలకించాం. మనసారా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా వేడుకుందాం. హృదయపూర్వకంగా మనవి చేసుకుందాం. అయ్యా, నా జీవితంలో నా పరిస్థితులు ఇట్లాగున్నాయ్యా, నా జీవితంలో ఇది కొరతగా ఉందయ్యా, ఇది ఇబ్బందిగా ఉంది, నీవు నాకు మేలు చెయ్యయ్యా. హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం.